ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జూన్ 12 శుక్రవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మా గురువుగారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు శుక్రవారం కావడంతో శుక్రగ్రహ ప్రభావం మీ ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు మరియు వ్యక్తిగత సంతోషాలపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. రాశ్యాధిపతి శని అనుకూల దృష్టి కారణంగా మీరు చేపట్టే పనుల్లో స్థిరత్వం మరియు బాధ్యత కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న కొన్ని విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభించవచ్చు. కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించే అవకాశం ఉంది. పై అధికారులతో జరిగే చర్చలు మీకు అనుకూలంగా మారవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకి సంబంధించిన చర్చలు జరగవచ్చు. ముఖ్యంగా డిజిటల్ రంగం, సాంకేతిక రంగం, సేవా రంగం మరియు ఆన్లైన్ వ్యాపారాలకు చెందిన వారికి మంచి లాభాలు కనిపించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర నమ్మకం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు సంతృప్తికరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం బాగానే ఉండడంతో పాటు గతంలో నిలిచిపోయిన ధన వ్యవహారాలు పరిష్కారం కావచ్చు. అయితే విలాసవంతమైన వస్తువులపై అధిక ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడడం మంచిది. పొదుపు వైపు దృష్టి పెట్టడం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అదనపు పని ఒత్తిడికి కారణంగా అలసట కలగవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు నీరు ఎక్కువగా త్రాగడం మంచిది. ఉదయం కొద్దిసేపు నడక లేదా యోగా చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం మరియు సలహాలు మీకు ఉపయోగపడతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తపరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు ఓర్పు మరియు క్రమశిక్షణతో వ్యవహరించాలి. ముఖ్యమైన నిర్ణయాల్ని ఆలోచించి తీసుకోవడం మంచిది. ముఖ్యమైన పనుల్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ప్రారంభిస్తే శుభప్రదంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు రాశి చక్రం ప్రకారం రాశ్యాధిపతి శని గ్రహం శుక్రవారం కావడంతో మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం మంచిది. మహాలక్ష్మీదేవికి తెల్లని పూలతో పూజ చేయండి. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.